వాహనాల నియంత్రణ మాత్రమే తన డ్యూటీ అనుకోకుండా సాటి మనిషికి సాయం చేయడం తన బాధ్యత అని భావించిన ట్రాఫిక్ కానిస్టేబుల్ సురేష్ కు అభినందనలు అని సీఎం రేవంత్ రెడ్డి ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేశారు. సురేష్ సహకారంతో సమయానికి పరీక్ష కేంద్రానికి చేరుకున్న సోదరి యూపీఎస్సీ పరీక్షలో విజయం సాధించాలని ఆకాంక్షిస్తున్నానంటూ ట్విట్టర్ వేదికగా చెప్పుకొచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. అన్నమయ్య జిల్లాలో బక్రీద్ పండుగ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. మదనపల్లి ఈద్గాలో ముస్లింలకు బక్రీద్ సామూహిక ప్రార్థనలు నిర్వహించారు. స్థానిక జామియా మసీద్ నుంచి జమాత్ రూమ్లో ముస్లిం సోదరులు ర్యాలీగా ఈద్గాకు వెళ్లారు. సామూహిక ప్రార్థనలకు ఎమ్మెల్యే షహజాన్ బాషా పాల్గొన్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరువులో స్టాక్ మార్కెట్ పేరుతో సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడ్డారు. పోచారం గ్రామానికి చెందిన ఓ ఉద్యోగినికి ఏప్రిల్ 12న స్టాక్ మార్కెట్కు సంబంధించిన శిక్షణ ఇచ్చారు. అపరిచిత వ్యక్తి మాటలు నమ్మి పలు దఫాలుగా నగదు ఇన్వెస్ట్ చేసింది. లాభాలను తిరిగి ఇవ్వాలని అడగగా వ్యక్తి స్పందించలేదు. దీంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. మహబూబాబాద్ జిల్లా మరిపేడ మండలం దండ్లకుంట్ల తండ దారుణం చోటు చేసుకుంది. బావ బామర్దుల ఘర్షణలో నిండు ప్రాణం బలైంది. అక్కను బావ తరచు వేధిస్తున్నాడని నచ్చజెప్పేందుకు వచ్చిన బామర్ది బావ చేతిలోనే హత్యకు గురయ్యాడు. దీంతో గ్రామంలో ఎలాంటి అల్లర్లు జరగకుండా స్థానిక పోలీసులు పికెటింగ్ ఏర్పాటు చేశారు. అన్నమయ్య జిల్లా రాయచోటిలో జరిగిన బక్రీద్ పండుగ వేడుకల్లో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పాల్గొన్నారు. ముస్లిం మైనారిటీతో కలిసి రాయచోటిలోని పెద్ద ఈద్గాలో ప్రత్యేక ప్రార్థనలలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి రాంప్రసాద్ రెడ్డి ముస్లిం మైనారిటీలకు మంత్రి బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. విజయనగరం జిల్లాలో ఉరుములు మెరుపులతో భారీ వర్షం కురిసింది. సుమారు 2 గంటల పాటు ఎడతెరిపి లేకుండా వర్షం కురవడంతో రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. జనజీవనం అస్తవ్యస్తమైంది. పలు ప్రాంతాల్లో చెట్లు నేలరాలాయి. వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వేములవాడ పార్వతి రాజరాజేశ్వరి స్వామి దర్శనానికి తెల్లవారుజామున నుంచే భక్తులు పోటెత్తారు. పుణ్య స్నానాలు ఆచరించి కోడె మొక్కు చెల్లించుకున్నారు. భక్తులు అధిక సంఖ్యలో రావడంతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడింది. రాజన్నను దర్శించుకున్న భక్తులు అనుబంధ ఆలయాలను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. తిరుమల శ్రీవారిని లగడపాటి రాజ్గోపాల్, ఎమ్మెల్సీ రామచంద్రయ్య, తెలంగాణ ఎమ్మెల్సీ భానుప్రసాదరావు వేర్వేరుగా దర్శించుకున్నారు. వారికి టీటీడీ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనం తర్వాత ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేయగా వేద పండితులు వేద ఆశీర్వాదం ఇచ్చారు. తిరుపతి నగరంలోని ఈద్గా మైదానంలో బక్రీద్ సందర్భంగా ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈద్గా మైదానంలోని ప్రార్థనల్లో ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు పాల్గొన్నారు. త్యాగ గుణంతో పాటు దాన గుణాన్ని చాటే బక్రీద్ సామరసాన్ని ప్రతి ఒక్కరూ పాటించాలని ఎమ్మెల్యే అన్నారు. ముస్లింల సమస్యలను పరిష్కరిస్తానని ఆరణి శ్రీనివాసులు హామీ ఇచ్చారు.